తాజాంశాన్ని చూస్తున్నాం. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారి అందిస్తారు. నాగేశ్వరాచారి, హైకోర్టు తీర్పు సారాంశం ఏంటి? బలరాం, చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది. అయితే గతంలో అటు ఓటుకు నోటు కేసు తెలంగాణ ఏసీబీ చేపట్టినటువంటి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయంపై కూడా విచారణ జరపాలని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై గతంలో ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబు ప్రమేయంపై కూడా విచారణ జరపాలని ఆ ఏసీబీని ఆదేశించింది. ఆ ఏసీబీ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు హైకోర్టును క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. కొన్ని రోజుల తరబడి విచారణ జరుగుతుంది. అంటే గతంలోనే హైకోర్టు ఏసీబీ కోర్టు ఉత్తర్వులపైన ముందు స్టే ఇచ్చి పూర్తి స్థాయి వాదనలు వినిపించింది. స్టే ఉత్తర్వులను కొట్టివేయాలని కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చాలని పేర్కొని హైకోర్టును దీన్ని త్వరగా పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇవన్నిటి నేపథ్యంలో హైకోర్టు వీటిపైన సుదీర్ఘమైన వాదనలు విన్నది. ఆ తర్వాత మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈ విషయంలో తన వాదనలు కూడా వినాలని హైకోర్టు కోరారు. ఆ హైకోర్టు అంగీకరించి ఉండవల్లి వాదనలు కూడా విన్నది. ఉండవల్లి వాదనలు, అదేవిధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వాదనలు, అటు తెలంగాణ ఏసీబీ వాదనలు, చంద్రబాబు నాయుడు వాదనలు, వీళ్ళందరి వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను తప్పుబట్టిన హైకోర్టు అటు చంద్రబాబు ప్రమేయంపై కూడా విచారణ జరపాలి, దర్యాప్తు చేయాలన్న ఆ ఉత్తర్వులను కొట్టివేసింది. ఎందుకంటే ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆ ఆదేశాల వల్ల ఇప్పటికే దర్యాప్తు జరుగుతున్న కేసులో మరొక ఎఫ్ఐఆర్ ను కూడా చంద్రబాబుపై దాఖలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ చట్టపరంగా సాధ్యం కాదన్న ఏసీబీ వాదనను కూడా అంగీకరిస్తూ హైకోర్టు దానిపైన ఇచ్చింది. అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ కేసులో పిటిషన్ వేసే కోర్టుకు వెళ్లే అర్హతే లేదని కూడా హైకోర్టు పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఇది క్రిమినల్ కేసులో బాధితులు కానీ లేదా ఫిర్యాదులు కానీ మాత్రమే చేయాలి, కానీ కేసుతో ఎలాంటి సంబంధం లేని మరో వ్యక్తి ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని గతంలో చంద్రబాబు తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలతో కూడా హైకోర్టు ఏకీభవించింది. మొత్తానికి ఇది చంద్రబాబు పైన దర్యాప్తు చేయాలన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన విషయం లేదని కూడా హైకోర్టు పేర్కొంది. బలరాం, ధన్యవాదాలు చారి.